దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడుగాక. ప్రియులారా, ఈ ఉదయకాలంలో ఎవరినెవరినో ఆలోచించాము. చివరికి కన్యాన్ దేవుడు నాకు అవకాశం కల్పించాడు. వాస్తవంగా మరి సహోదరులు పెద్దలు చెప్పారు, ప్రోగ్రాం డిజైన్ చేసినప్పుడు కొంతమంది పేర్లు రాశాను. నా పరిచర్యలో సమయానికి రాకపోతే నేను వాళ్ళకి వేది మీద కూడా తెలవదు. నాకున్నటువంటి బలహీనత, దయచేసి క్షమించండి. చాలా మార్పులు జరిగాయి. తను చెప్పారు ఇప్పటికే. దేవుని ఏర్పాట్లు నాకే ఉందేమో. వాస్తవంగా హైదరాబాద్ నుంచి కుక్కల కోటేశ్వర గారు మా అన్నయ్య గారిని పిలిచాను. వారు సమయానికి రాలేకపోయారు. మరి అవకాశం నాకే వచ్చింది. సరే, ఇప్పుడే మన ప్రియుడు నారాయణ గారు చదివారు. అందరికీ తెలిసినటువంటి మాటలే. ప్రభువునందు మృతులందు మృతులు ధన్యులని ఆ పరలోకము నుండి ఒక స్వరము విన్నటువంటి పరిస్థితి చెప్తున్నాను. ఏంటది? ప్రభువునందు మృతులందు మృతులు ధన్యులని రాయబడింది. వారు తమ ప్రయాసలను మాని నెమ్మది పొందుతున్నారు లేదా విశ్రాంతి పొందుతున్నారు. వాస్తవంగా ఈ మాటల్ని మా బావగారు చెప్పాలనుకున్నాను. శ్యాంప్రసాద్ గారు 1 నిమిషాలు చెప్పాను, కానీ మళ్ళీ సైన్ చేశాడు వద్దులే అని. అంటే నా ఆలోచనలు వేరు, దేవుని తలంపులు వేరు. యోబు గ్రంథము 14 వచనాన్ని సోదరులు కోటేశ్వరరావు గారికి చెప్పాను ఆల్రెడీ. మేము 9:15కి చేరుకున్నాము. టైం అవుతుంది. సమాధి దగ్గరికి వెళ్ళి అవి పెట్టాలి. మా కుటుంబీకులు కొంచెం ఆలస్యం వచ్చారు. ప్రోగ్రాం మార్చేశారు. 10:30 అంటే 10:30కి జరగాల్సిందే కార్యక్రమం. ఆరంభ ప్రార్థన శ్యాంప్రసాద్ గారితో చేయించాను. నడిపించడానికి డిసిప్లిన్ అంటే మరి ఎవరో కాదు, విజయబాబు గారు, మనందరూ తెలుసు. ఆయన గారికి అప్పచెప్పాను. వారి నడిపింపులో అటుపోయి ఇటుపోయి ఫ్లెక్సీ మీద నాకే వచ్చింది అవకాశం. ముందుగా మీ అందరికీ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభాలు తెలియజేసుకుంటూ, మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకురావడానికి ప్రయాసపడినటువంటి మా తల్లిదండ్రులు కుక్కల రాంభయమ్మ గారు, కుక్కల సాల్మాన్ గారు, ఈరోజు మీ ముందు నేను మాట్లాడగలుగుతున్నానంటే భౌతికంగా నా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. వారిని ఎల్లప్పుడూ కూడా నేను స్మరిస్తూనే ఉంటాను. అంటే మీరు అనొచ్చు, దేవుని స్మరించాలంటే ఖచ్చితంగా దేవుని స్మరిస్తాను. మా గురువులు నేర్పినట్టుగా తల్లి, తండ్రి, గురువు, దైవము కాదు నేను నేర్పేది. దైవము, తల్లి, తండ్రి, గురువు అని నేను చెప్తూ ఉంటాను. కాబట్టి నా దేవుని తర్వాత ముఖ్యంగా ప్రేమించింది ఎవరంటే నా తల్లిదండ్రులే. కానీ వారు దాదాపుగా 63-64 సంవత్సరాల్లోనే గతించిపోయారు. మా తండ్రి గారు జూలై 25వ తారీఖు 2004వ సంవత్సరంలో హార్ట్ అటాక్ వచ్చింది. ఇక్కడే చెల్లి వాళ్ళ యొక్క గృహం కడుతూ ఉన్నాము. అక్కడే పడిపోయాడు ఆదివారం. కనకరాజు గారు స్థానిక సువార్థికులు. వారు వైద్యం చేస్తున్న క్రమంలో నాన్న కింద ట్యాబ్లెట్ పెట్టి ఖమ్మం తీసుకొచ్చారు. నేను అప్పుడు ఖమ్మం పట్టణంలో ఇంటి పైన మందిరం కడుతున్నాను. తెములుకున్నాళ్ళే అనుకున్నాం. ఒక 50,000 ఇంజక్షన్ చేశాను. తమ్ముడు పర్లేదు అనుకున్నాం, కానీ దేవుని చిత్తం కాదేమో, తిరగబడింది, చనిపోయారు. చాలామంది అన్నారు, నువ్వు ఇంటి పైన మందిరం కట్టావు కాబట్టి మీ నాన్న చనిపోయాడు అన్నారు. నేను నమ్మలేదు. అది దేవుని చిత్తం కాదు. ఆయనకి మరణ దినం అనే రాసేశాడు. కాబట్టి ఈ విషయమై నేను బాధపడట్లేదు. ఆ తర్వాత సుమారుగా 9 సంవత్సరాలకి అమ్మ కూడా 63-64 సంవత్సరాలు ఉంటాయి. ఆమె ఇదే రోజు ఏప్రిల్ 2వ తారీఖు తను కూడా
హార్ట్ ఆపరేషన్ చేసి 1 సంవత్సరం బ్రతికారు, తను కూడా మరణించారు. నేను వృద్ధాప్యంలో చూస్తే అయ్యో నా తల్లిదండ్రులు కనీసం 70-80 సంవత్సరాలు బ్రతకలేదు బాధపడుతుండేవాడిని. అయితే అసలు క్రైస్తవ్యం వైపు రావటానికి మూల కారకుడు ఎవరంటే మా నాన్నగారు. ఆయన వృద్ధాప్యంలో అంటే సుమారు 63-64 సంవత్సరాల కాలంలో ప్రభుని విశ్వసిస్తున్నారు, కానీ బాప్తిసం ద్వారా ప్రభు సంఘంలో చేర్చబడలేదు. ఎప్పుడో చిన్నప్పుడు సిఎస్ అనుబంధంలో పితాపుత్ర పవిత్రాత్మని బాప్తిసం పొందాడు. కానీ తనకున్న శరీర బలహీనతలను బట్టి ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో హెల్పర్గా లైన్మెన్గా చేసి 1998లో రిటైర్ అయ్యాడు. 97. సరే ఆ టైంకి నేను ఉద్యోగం వచ్చింది కాబట్టి పెద్ద కుమారుడిగా బాధ్యత స్వీకరించగలిగింది. ఆ తర్వాత నందిగామ గడ్డమ్మార్ గారి చిన్న కుమార్తె బేబీ ప్రసన్నాను నా సహభాగిగా స్వీకరించిన తర్వాత ప్రభు మార్గం తెరిచాడు. దేనికి? నా రక్షణ. పెంతెకొస్తు అనుబంధంలో సుమారుగా 15 సంవత్సరాలు అనుబంధంలో తిరిగాను. అదే క్రమంలో హెబ్రోన్ అనుబంధం, సిఎస్ఐ అనుబంధము, ఆర్సిఎం అన్ని సంఘాలకి వెళ్తూ వచ్చాను. కాకపోతే ఎక్కువగా పెంతెకొస్తు అనుబంధంలో పెరిగాను. ఇక్కడే ఉంటారు మేడి జయరాజు గారని, ఆయన సంఘానికి వెళ్ళాము 1983 ప్రాంతం నుంచి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అయ్యగారు ఉన్నారు, జంగాలయ్య గారు, ఆనందరావు గారు, వారి దగ్గరికి వెళ్ళాము. ఎప్పుడైతే నా వివాహం అయిన తర్వాత మరి మా మామగారు ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్ నుంచి క్రీస్తు ప్రభువుని తెలుసుకొని జాషువా గారు, ఎవరు మన రేడియో ప్రసంగికులు ఉన్నారు కదా, జాషువా గూటం గారి సాహిత్యం విని ఈ జొన్నలగడ్డ కొండల మీద ఒక 3 రోజులు సువార్త కొడుకులు పెట్టి సత్యాన్వేషణ చేశాడు గడ్డమ్మార్ గారు. ఆయన చేసినటువంటి క్రమంలో ఆర్ఆర్కే మూర్తి గారిని పిలిపించాడు, జాషువా గూటం గారిని పిలిపించాడు, సోకాళ్ళు పెద్ద పెద్ద పాస్టర్ని పిలిపించాడు. ఒక్కొక్కరి చేత వాక్యం విన్నాడు. కానీ కాకినాడ జాషువా గూటం గారు చెప్పిన మాటలు కొంచెం బైబిల్కి దగ్గరగా అనిపించాయి. అప్పుడు ఆయన కూడా, నేను ఆర్సిఎంలో ఇన్ని సంవత్సరాలు మత బోధకుడిగా ఉంటూ టీచర్గా పనిచేశాను అని చెప్పి తనే వాక్యం నేర్చుకొని ఒక పెద్ద సేవకుడిగా పనిచేసి సుమారు నందిగామ, మదిర, జొన్నలగడ్డ, దేశపాలెం, మాగళ్ళు, గందగొత్తపాలెం ఈ ప్రాంతాల్లో క్రీస్తు ప్రభు సంఘాలు కట్టించి దేవుని పిలుపుని బట్టి ఆయన వెళ్ళిపోయారు. నాకు 2009లో చనిపోయారు. అయితే అప్పటికే నేను క్రీస్తు ప్రభుని అంగీకరించడానికి కారకులు వాళ్ళు. లేకపోతే మత్సాకంలో ఉంటే నేను నా పాపంలోనే మరణించేవాడిని. అదేంటి మీరు అంటున్నారు, తర్వాత మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత 1998వ సంవత్సరము జూన్ 4వ తారీఖు నా వివాహం అయింది. అప్పుడు నేను బాప్తిసం పొందలేదు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ నర్స్గా మాటూరులో పనిచేస్తున్నాను. పిల్లగాడు మంచిగా నలుపులో కూడా మంచిగా అందగాడని చెప్పేసి పెళ్లి చేశాను. ఏదో ముందు ఒప్పుకోలేదంట, ఈ అబ్బాయి క్రీస్తు కాదు మత్సాక కదా అని అన్నాను. కానీ దేవుని ఏర్పాటు ఉంటుంది కదా, కోటేశ్వర గారు చెప్పారనుకుంటే కుక్కల శ్రీనివాసకి వచ్చిన అవకాశం. అలాగని ఆ రోజు కూడా మరి ఎంతమంది వాళ్ళు చూస్తుండొచ్చు, నేను చూస్తుండొచ్చు, నా ఏర్పాటు నందేమని ఏర్పడింది. సుమారుగా 58 రోజుల్లో క్రీస్తు ప్రభు యొక్క రాజ్య వివరణని సవివరంగా చెప్పారు ఎవరు? మా మామగారు. నేను పెళ్ళైంది కొత్త, ఈ ముసలాయనకి ఏం పండేది. ఎవరు? మా మామగారు. వృద్ధాప్యం ఉన్నాను. పెళ్ళైన కొత్తలో మనందరం తెలుసు కదండి. శనివారం అయితే బెల్లు మోగేది నందిగామలో. నా భార్య నా కోసం ఎదురు చూసేది. భార్యతో గడవ ఇప్పుడు నాకు ఒక గంట ఇవ్వమని ఉంటాయండి. మొఖమాటానికి ఇచ్చా. ఒక్కొక్క అంశం చెప్తే రాసుకో అయ్యా అంటే రాసుకున్నాను. నాకున్నటువంటి మంచి అలవాటు ఏంటంటే ఎవరు చెప్పినా రాసుకుంటా. ఆ రాసుకునే తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారికి చెప్తే సమాధానం చెప్పట్లేదు.
నిజం. నేను ఇక్కడ మాట్లాడేది మొత్తం అక్షరాల 100కి 150% సత్యాలు. అప్పుడు నాకే అనిపించింది, అదేంటి ఇంతకాలం నేను పాటలు పాడితే ఆడవాళ్ళు పరిశుద్ధాత్మ వచ్చి గంతులు వేశారే, చప్పట్లు కొట్టి గంతులు కొడితే పరిస్థితులు ఇలా ఉన్నాయి, అది వాక్యం చెప్తుంది, నేను ఏం చేశాను, నాకు ఏం బోధ చేశాడు మా దైవజన్ అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళి డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా ఆలోచన చేసేవాడిని. ఏది సత్యం అనేటువంటి సత్యాన్వేషణలో 58 రోజులు పడుతుంది. యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడిగా 1998 ఆగస్టు 2న అంగీకరించాను. ఎన్ని రోజులు పట్టిందండి? చాలామందికి 10 సంవత్సరాలు బట్టి ఉండొచ్చు, 15 సంవత్సరాలు, కొంతమందికి నెలలు బట్టి ఉండొచ్చు. నాకు జస్ట్ 1 నెల 28 రోజులు క్రీస్తు ప్రభు యొక్క సత్యాన్ని అంగీకరించాను. ఎందుకంటే నేను మ్యాథమెటిషియన్ అని కొంచెం గర్వం ఉండేది. ఎందుకంటే లెక్కలో కొన్ని తెలివితేటలు ఉంటాయని మీకు తెలుసా? ఉంటాయి, ఖచ్చితంగా రీజనింగ్ ఉంటుంది. ఆ క్రమంలో ఈయన చెప్పింది కరెక్టా కాదని మా అయ్యగారిని అడిగితే సమాధానం వచ్చేది కాదు. మొట్టమొదటిగా నేను బాప్తిసం పొంది మార్గారి చేత బాప్తిసం పొందాను. కానీ నన్ను సంఘంలో చేర్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవుని నామం మహిమ కలుగును. ఆమేన్. ఆ తర్వాత నా తోడబుట్టినోళ్ళు, చెల్లి, నా తల్లి. చెల్లి అంటే పెళ్లి కాలేదు, చెల్లికి. తమ్ముడికి పెళ్లి కాలేదు, కానీ అతను ఇంకా రక్షణలోకి రాలేదు, వచ్చేవాడు. అమ్మాయి వెంటనే చదువుకోలేదు, కానీ చాలా బుద్ధిమంతురాలు. ఎందుకు బుద్ధిమంతురాలు అంటే నా భార్య సాక్ష్యం ఇచ్చి దానికోసం. చెప్తే వింటది. ఆమె తీసుకునే నిర్ణయాలు చాలా మేలైనవి మా కుటుంబానికి. చదువుకునే వాళ్ళకి చాలా ప్రాణం. చదువు రాదు, కానీ చెప్తే వింటది, విన్నది వాస్తవంగా సత్యం తెలుసుకొని తను కూడా బాప్తిసం పొందింది. ఎవరు? మా అమ్మగారు, కుక్కల రాంబాయి గారు, గ్రేట్ శ్రీనివాసరావు గారు, మదర్ గారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మా మమ్మీ. రియల్లీ మా అమ్మే గ్రేట్. ఇంగ్లీష్ తప్పు పడింది, క్షమించాలి. గ్రేట్ మమ్మీ. ఆమెకు పుట్టినందుకు నేను కూడా గ్రేట్. సరే, ఎందుకు గ్రేట్ అంటున్నా అంటే, ఒక చదువు రాని మోటి ఆమె 5 పిల్లల్ని కానీ 5 ప్రయోజకులుగా చేసిందంటే ఆమె గొప్పదే కాదా? చాలా గొప్పది. నేను ఈరోజు ఒక కళాశాల ప్రిన్సిపల్గా భౌతిక సంబంధం ఉద్యోగం చేస్తున్నాను. అంతకంటే ఆత్మ సంబంధమైన ఉద్యోగం కూడా చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు. నా తమ్ముడు కూడా తను డిప్లొమా చేశాడు. మరి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి మంచి ఉద్యోగం, ఇప్పుడు ఏడీగా చేస్తున్నాడు తమ్ముడు రామారావు. మంచి కోడలను తెచ్చుకున్నాం. వీటన్నిటికీ మూలకారకులు ఎవరంటే నా తల్లిదండ్రులు. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు నా తండ్రి రక్షణ లేకుండా చనిపోయాడు. నా హృదయం తొలిచి వేసింది. మీరు నమ్ముతారు? నా తండ్రిలాగా ఏ ఆత్మ కూడా నశించకూడదని ఆగస్టు 2వ తారీఖు 1998లో తీర్మానం చేసుకున్నాను. కానీ వాక్యం తెలియదు. 7 సంవత్సరాలు నేర్చుకోవడానికి మొదలుపెట్టాను. గడ్డ మార్గాలు రాసిన పుస్తకాలు చదివాను. ఇక్కడే స్థానికంగా శేషం కనకరాజు గారు అని ఉండేవారు, మా చిన్నమ్మ గారు చూడండి. ఆయన పర్యవేక్షణలో ఆయనకి సహాయకుడిగా ఉంటూ బైబిల్ నేర్చుకొని ఇక్కడ మల్లవరం అనే గ్రామంలో సేవ ప్రారంభించాను. ఇది క్రీస్తు ప్రభు యొక్క రాజ్యవ్యాప్తికి మూలం. ఇకపోతే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామందికి నేను ఎవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో, మా బంధువులు కూడా తెలియదు. ఇందాక ఒక మాట చెప్తాను, ఒకవేళ నేను మత శాఖల్లో పెంతుకోస్తు సంఘంలో ఉంటే నేను నాశనానికి గురయ్యేవాడిని. అదేంటి, పెంతుకోస్తు సంఘంలో ఉంటే నాశనానికి గురవుతామని మీరు అనుకోవచ్చు. అది క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడినటువంటి సంఘము కాదు. పెంతుకోస్తు అనేది పండగ అనే విషయము మీకు తెలుసా? తెలుసని నేను భావిస్తున్నాను. ఆ పెంతుకోస్తు పండగ కూడా ఎవరు చేశారు, ఎవరు చేయాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మోషేను ఎత్తుకొని ద్వితీయోపదేశకాండము 16వ వచనంలో చెప్తాడు. ఏటికి 3 మార్లు అనగా
పులిన రొట్టెల పండగ, దానికి మరొక పేరు పస్కా పండుగ. రెండోది వారముల పండగ అనగా పెంతుకొస్తు పండుగలు. మూడోది పర్ణశాల పండగ లేదా గుడారాల పండగ. ఈ 3 పండుగలు మోషే యుగంలో దేవుడైనటువంటి యెహోవా దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి ఇజ్రాయేల్ జనాంగానికి నిబంధనగా ఇచ్చాడు. వారు ప్రపంచంలో ఎక్కడైనా ఉండండి, సంవత్సరానికి ఒకసారి 3 పండుగలు ఆచరించడం ఎక్కడ రావాలి? యెరూషలేముకి రావాలి. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలోనికి వారి ప్రథమ సంతానాన్ని కనపరుచుకోవడం మాత్రమే కాదు, మోషే నియమించినటువంటి కానుకను ఏం చేయాలి? ఇవ్వాలి. మోషే నియమించిన కానుక ఏంటి? ధర్మశాస్త్ర ప్రకారము దశమ భాగము. ధర్మశాస్త్ర కాలములో మోషే ద్వారా నియమించబడినటువంటి కానుక అది దేవుడిని యెహోవాకు ప్రీతిపాత్రమైంది. దానిని దశమ భాగము అన్నాడు. అంటే ఖచ్చితంగా వారు స్వసంపాద్యంలోంచి వారు వ్యాపారం చేస్తారా, ఉద్యోగం చేస్తారా, లేకపోతే ఏది మన వ్యవసాయదారుగా ఏదైనా కానీ వారి సంపాదన నుంచి 10వ వంతు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఇవ్వకపోతే వారు శాపగ్రస్తులు. ఇది నేను చెప్పే మాట కాదు. మీరు ఒకసారి ద్వితీయోపదేశ కాలము 16వ అధ్యాయం 16-17 వచ్చిన చూస్తే అక్కడ చెప్పబడిన మాట. ఇకపోతే ప్రస్తుతం మనం క్రైస్తవ యుగంలో ఉన్నాము. క్రైస్తవ యుగము అనేటువంటిది క్రీస్తు శకము యేసుక్రీస్తు వారు పుట్టుకతోటి ప్రారంభించిందని చాలా మంది అనుకుంటారు. కాదు. యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుత్థానమయ్యి తిరిగి లేచిన పునరుత్థానమయ్యి 40 రోజులు ప్రత్యక్షపరచబడి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళిన 10వ రోజు అనగా 50 రోజులు అనగా 7 వారాల పండుగ అని చెప్తాం కదా. ఆ పెంతుకొస్తు పండుగ దినాన అపోస్తులకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు జరిగింది. అది యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ అయింది. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 4వ వచన భాగం చూసినప్పుడు క్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళేటప్పుడు శిష్యులు పిలిచి చెప్పిన మాట ఏంటది? మీరు పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు కొరకు ఎదురు చూడండి అని చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను వెళ్ళిపోయినట్లయితే మీకు ఆదరణకర్త వస్తాడని వారికి వాగ్దానం చేశాడు. ఎవరు ఆదరణకర్త? 16వ అధ్యాయం 13వ వచనంలో యోహాను సువార్త అంటాడు, ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించు. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో సంభవింపబో సంగతుల్ని తెలియచేస్తాడు. ఎవరి గురించి వాగ్దానం అది? నా తండ్రి వలన వినిన వాగ్దానం కొరకు కనిపెట్టిండునని యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్న 12 మందితో చెప్పాడు. ఆ 12 మందిలో ఒకటి చచ్చిపోయాడు. మనందరికీ తెలుసు ఎవరైనా, ఇస్కరియోతు యూదా. ఆయన ప్లేస్లో 2 వ్యక్తులు తీసుకొచ్చారు అపోస్తులుగా ఎన్నుకోవడానికి. ఒక ఆయనేమో బర్సబా అనబడినటువంటి వాడు, మరొకరేమో మత్తీయ. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం చూసినప్పుడు 120 మంది మేడగదిలోనికి వచ్చారు. వారు ఎందుకు వచ్చారు అంటే 12వ అపోస్తులుగా ఉన్నవాడిని ఎన్నుకోవడానికి వచ్చారు. 12వ అపోస్తులుగా ఉండటానికి అర్హత ఏంటి అంటే యోహాను బాప్తిసం ఇచ్చింది మొదలుకొని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినంత కాలము ఆయన చేసిన సూచక్రియలు మహత్కార్యాలు, ఆయనతో అన్నపానాలు చేసి ఆయన మరణించి తిరిగి లేచిన వరకు సాక్షులై ఉన్నటువంటి వారు మాత్రమే అపోస్తులుగా ఉండటానికి ఎన్నుకోబడతారు. 2 తీసుకొచ్చారు. వారికి ఉన్నటువంటి యోచన ప్రకారం చీట్లు వేశారు. ఎవరి పేరుతో వచ్చింది? మత్తయి పేరుతో వచ్చింది. మత్తయిని 12 అపోస్తులుగా ఎన్నుకున్నారు. 1వ అధ్యాయం సమాప్తం. ఏది? అపోస్తుల కార్యం. ఇకపోతే 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మల కుమ్మరింపు కొరకు అపోస్తులైనటువంటి 12 మంది ఎదురు చూస్తున్నారు. రానే వచ్చింది పెంతుకొస్తు పండుగ. పెంతుకొస్తు పండుగ దినాన అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలలు విభాగించబడి వారి మీదకు వ్రాలినప్పుడు పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొని అన్య భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? చాలా మంది అనుకుంటున్నారు 120 మంది. కాదు. 2వ అధ్యాయం 14వ వచనం చూసినప్పుడు పేతురు ఆ 11తో లేచి నిలబడి బిగ్గరగా చెప్తూ ఉన్నాడు, ఓ యూదయ మనుషులారా,
మీరు ఇగో ఈ సంఘటన జరిగింది కదా, ఇవి చెవియొగ్గి ఆలకించుడి. మీరు వింటున్నట్టుగా వీరు మత్తులు కాదు, ప్రొద్దుపొడిచి జామైనా కాదు. యూదులకున్నటువంటి ఆచారం ప్రకారము ప్రొద్దుపడి జామంటే ఉదయం 9 గంటలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా యూదుడు మందు తాగడు, మత్తు తీసుకోడు. కానీ యోవేలు ప్రవచనం యొక్క ప్రవచన నెరవేర్పు ఇక జరిగింది. ఆ 12 మంది అపోస్తుల మీదకి పరిశుద్ధాత్ముడు అగ్నిజ్వాలుగా వచ్చి కుమ్మరింపబడ్డారు. వారు అన్య భాషల్లో మాట్లాడినప్పుడు ఆ కాలమందు యెరూషలేములో కాపురం భక్తి కలిగినటువంటి వారు 17 దేశాల నుంచి అక్కడ కాపురం ఉన్నారు. వారి స్వభాషల్లో దేవుని యొక్క వాక్యం వినబడింది. అవునా కదా? అర్థమైందా? ఈనాడు అన్య భాషల్లో అనేక మంది మాట్లాడుతున్నారు, కానీ ఈయన మాట్లాడింది ముందున్నటువంటి ప్రజలకు అర్థం కాదు. ఏంటంటే అది దేవదూతల భాష అని చెప్తున్నారు. దేవదూతల భాషైనా దెయ్యాల భాషైనా మాట్లాడినటువంటి వ్యక్తి వింటున్నటువంటి వారికి వారి స్వభాషల్లో అర్థమైతే అది పరిశుద్ధాత్మ కార్యం, అర్థం కాకపోతే అది భ్రష్టాత్మక కార్యం. అవునంటారు కాదు? మీరు అక్కడ 17 దేశాల నుంచి వచ్చారు. వారు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళారు, వేరే యూదులే కానీ వేరే భాషలు మాట్లాడేవారు. ఎప్పుడైతే పేతురు 11 మంది లేచి బిగ్గరగా మాట్లాడుతున్నప్పుడు వాస్తవంగా పేతురు మాట్లాడినటువంటి భాష గ్రీకులో కానీ అరామిక్లో కానీ మాట్లాడవచ్చు. ఆ భాష ఇక్కడ 17 దేశాల నుంచి వచ్చారు. వారిలో తెలుగు వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, ఉర్దూ వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు, బెంగాల్ వాళ్ళు ఉన్నారు, అనేక భాషల వాళ్ళు. నాకు తెలుగే వచ్చు, నేను తెలుగులో మాట్లాడుతున్నాను. ఉదాహరణకి నన్ను పేతురు అనుకోండి, నేను తెలుగులో మాట్లాడుతుంటే అక్కడ జేమ్స్ గారు ఆయన హిందీలో అర్థమవుతుంది, పక్కన శేషు గారు ఇంగ్లీష్లో అర్థమవుతుంది, అనుకున్న రాజారావు గారు ఉర్దూలో అర్థమవుతుంది. ఏది నేను తెలుగులో మాట్లాడాను, అది పరిశుద్ధాత్మ కార్యం. ఇది అర్థం కాక పరిశుద్ధాత్మ మీదకి వచ్చాడని అన్య భాషల్లో మాట్లాడుతున్నారని నానా రకాలైనటువంటి పోకలు పోతూ సంఘానికి ఆ పండగను తీసుకొచ్చి తగిలిచ్చేశారు. అర్థమైందా? ఏమవుతుంది అంటే పెంతుకోస్తు అనేది పండగ. పెంతుకోస్తు అనే పండగని తీసేసి మన సోకాళ్ళు జ్ఞానము, నేను పేర్లు చెప్పను, 1936 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. పెంతుకోస్తు పండగని పెంతుకోస్తు సంఘం చేశారు. వాళ్ళ గొడవలు ఎక్కువైపోయింది. మన్నా పెంతుకోస్తు చేశారు, వాళ్ళ గొడవలు అయిపోయింది. భీమన్నా పెంతుకోస్తు చేశారు, చాలా చోట విస్తరించారు. దాన్ని 1936లో సోకాళ్ళ వ్యక్తి ప్రారంభించారు. యేసుక్రీస్తు వారు కాదు, కానీ యేసుక్రీస్తు వారు క్రీస్తు శకం 33.5 సంవత్సరాలు, 33 అనొచ్చు, 34 సంవత్సరాలు యెరూషలేములో క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 వచనంలో వాగ్దానం చేసినటువంటి లేఖనాధారంగా, మరియు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యొక్క నిలవనేరవని నిత్యముగా చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇచ్చాడు. నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావు అది పరలోకమందు బంధించబడుతుంది, నువ్వు భూమి మీద దేన్ని విప్పుతావు అది పరలోకమందు విప్పబడుతుంది. కానీ ఆ సంఘం ముందంట ఏది నిలవంట? పాతాళలోక ద్వారములు నిలవనేరవని నిత్యముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. ఎవరితో అన్నాడు? పేతురుతో. ఎప్పుడు అన్నాడు? కైసరే అనేటువంటి ప్రాంతంలో జనసమూహాలు ఆయన వెంబడించినప్పుడు ఆయన ఎవరైనా అడిగినటువంటి ప్రశ్నకు జనులేమో ఏలియా అని, ఇర్మియా అని, ప్రవక్తల్లో ఒకడని చెప్పాడు. కానీ పేతురు ఏమన్నాడంటే సజీవుడకు దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పినటువంటి ఆయన నిశ్చయతను బట్టి పేతురుతో వాగ్దానం చేశాడు, ఈ బండ మీద నా సంఘంలో కలిసి. చాలా మంది బండ అంటే కదల్చబడింది కదా అని అనుకుంటారు. అవును, ఆ బండ ఎవరంటే కొరింథీయుల మొదటి పత్రిక 10వ అధ్యాయం 4 ప్రకారంగా ఆ బండ క్రీస్తు. అంటే క్రీస్తు ద్వారా కట్టబడేటువంటి సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు కూడా నిలవనేరవంటే ఆ సంఘము గొప్పదా కాదా? చాలా గొప్పది. ఎందుకంటే దాన్ని కట్టింది యేసుక్రీస్తు వారు, దాని కొరకు ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు వారు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మరి ప్రభు కాదు దేవుడు అనే మాటకు ప్రభు అని వస్తుంది పుట్టినోట్లో. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా నియమించను ఆ యావత్ మందను గుర్చి మీ మట్టికి మిమ్మును గుర్చి జాగ్రత్త పడును.
ఎందుకంటే నేను వెడలిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు వస్తాయి, అవి సంఘమును కనికరించండి, ఈడ్చకపోతాయని మొదటి శతాబ్దంలోనే ఎవరు చెప్పారని ఆ మాటలు? పౌలు గారు ఆదిమ సంఘానికి